రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి సీతక్క. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి సీతక్క 4,48,000 ఇళ్లకు నల్లా కలెక్షన్ లేనట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇక గజ్వేలు, భువనగిరి, జనగామాల కోసం ఇప్పటికే 210 కోట్ల నిధులు రిలీజ్ చేశామన్నారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటికీ ఇంటింటికి నీరు అందడం లేదన్నారు. ఎక్కువ శాతము ఇంకా ఆర్ఓఆర్ ప్లాంట్స్, బోర్వెల్స్, మోటార్తో వచ్చే డ్రింకింగ్ వాటరు వీటి మీద ఎక్కువ ఆధారపడే తాగుతున్నారు. చాలామంది బట్టలకు లేదా ఇతరత్ర అవసరాలకు వాడుకుంటున్నారు. పబ్లిక్లో అవగాహన కల్పించడం కోసం కూడా తొందరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది సార్. మరి చాలా గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన మీరు చెప్పారు. మొన్ననే లాస్ట్ ఇయర్ సీఎం గారు కూడా ఊట్నూరు పరిధిలో దాదాపుగా 900 గ్రామాలకు నీళ్ళ ఇబ్బంది ఉందని 60 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మరి వారం 15 రోజుల క్రితం కూడా మేము గజ్వేలు, భువనగిరి, జనగాం కోసం 210 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు టెండర్ దశలో ఉన్నది, పని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా చాలా చోట్ల గ్యాప్స్ ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. సంపూర్ణంగా ఇవ్వలేదు, వాళ్ళు ఏదో పెట్టారు, కానీ వాస్తవాన్ని మేము గుర్తించడం కోసమే సర్వే చేసినాం. సర్వేలో మరి 4,48,000 ఇండ్లకు నీటి కనెక్షన్స్ లేదు. అదేవిధంగా వచ్చే 3,28,000 కూడా ఫోర్స్ఫుల్గా వాటర్ రావట్లేదు, చాలా సన్నగా వస్తుంది. వాటిని అన్నింటినీ కూడా సరిచేయడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా ఈ నీళ్లు తాగడం కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను కూడా ఈ మధ్య కాలంలో మేము తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అసలు సొసైటీలో నీళ్ళే లేనట్టుగా, తెలంగాణలో నీళ్ళే ఎవరు తాగనట్టుగా, మేము నీళ్ళే చూడలేనట్టుగా మాట్లాడకండి. కాకపోతే ఊరూరు కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కువ ఇల్లు కనెక్షన్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఊర్లో నీళ్లు ఉండడం ఇంపార్టెంట్ ఉండేది. మారుతున్నటువంటి జీవన శైలికి అనుగుణంగా ఈరోజు మీరు వచ్చిన తర్వాతనే పబ్లిక్ మంచినీళ్ళు తాగుతున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి మంచినీళ్ళు తాగెదిగినరా, ఇంకేం తాగేదిరా నాకు తెలియదు. అదే అధికారులు ఉన్నారు, అదే కృపాకర్ రెడ్డి గారు ఉన్నారు. మొన్నటి దాకా ఆమెనే స్మితా సబర్వాల్ గారే ఉండే, ఒక 3-6 నెలల దాకా కూడా. మేము అధికారులను కూడా లాస్ట్ ఇయర్ ఎవరిని మార్చలేదు సార్. మా వాళ్ళు ఎప్పటికప్పుడు ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసి మేము 3 మంత్స్కి ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని రివ్యూ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అట్లాంటి గతంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ములుగుని మీరు ఇచ్చిర్రు, మాకు పాకాల చెరువు దగ్గరున్నా కూడా పాలేరు నుంచి నీళ్ళు ఇచ్చిర్రు. దాంతో అక్కడ నీళ్లు లేకపోతే ఇంటి ముంగట మాకు పాకాల కొత్తగూడానికి చెరువులో నీళ్ళు ఉన్నా కూడా మాకు నీళ్ళు తీసుకోలేని సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు పెడుతున్నాం లక్నవరం చెరువు ఉంటుంది, రామప్ప చెరువు ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో మీరు ఇవ్వడంతో అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా మేము సరి చేస్తూ ఉన్నాం.